సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి విగ్రహం ఇంట్లో ఉన్నా కూడా దానికి చక్కగా కూడా ఫలపంచామృతాలతో అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా స్వామివారి యొక్క నామాలను చెప్పుకుంటూ దాని తర్వాత స్వామివారి యొక్క కథలను మీరే చదువుకోండి. అయ్యో మేము చేసుకునే వీలు లేదు, బ్రాహ్మణుడు లేడు, అది ఇది అని అనుకునేటువంటి క్రమంలో తర్వాత రవ్వ కేసరి అంటారు, దీనిని నివేదన చేసి స్వామివారికి ఇంట్లో ఉన్న నలుగురికి కానీ లేదా ఎక్కడైనా మీరు నివేదన చేసే ప్రయత్నం అంటే లైక్ ప్రసాదంగా పంచే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఆదివారము ఈరోజు రాగి చెంబులో నీటిని తాగే ప్రయత్నం చేయండి. ఈరోజు మొత్తము కూడా సూర్యునికి సంబంధించిన ఎనర్జీ ఉంటుంది. తప్పకుండా ఈరోజు ఓం సూర్యగ్రహాయ నమః లేదా ఓం మానీ పద్మేహం కావచ్చును, సూర్యగ్రహాయ నమః కానీ మానీ పద్మేహం అనేటువంటి మంత్రాన్ని చదువుకున్నా కూడా బాగుంటుంది. లేదా కుదిరితే ఎక్కడైనా సూర్యునికి సంబంధించిన ఆలయాలు ఉంటవి, హైదరాబాద్లో ఉన్నవి, సో అరసవెల్లి అక్కడ కూడా సూర్యునికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది. దగ్గరలో ఉండేటువంటి వారు అంత 2-3 గంటల ప్రయాణము అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఆ చెటకు వెళ్ళి నమస్కారం చేసుకొని అర్చన లేక అక్కడ ఏది ఉంటే అది చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.